ఏం చేస్తున్నావురా? తుడుతున్నాను అయ్యగారు. నేను చూస్తే తుడుస్తున్నట్లేదురా, పని చేసినట్టే లేదు అసలు. లేదయ్యగారు, చాంట వచ్చి మరి తుడుతున్నాను అయ్యగారు. ఓ పక్కన ఏసీ వేస్తూ ఊళ్ళో ఏసీ అంత అలా వెళ్ళిపోతానే ఉంది. చెమటలు అంటే ఎవడు నమ్ముతాడరా? అయ్యి బాబు కనిపెట్టేశారు బాబు. లేదండి అయ్యగారు, చాంటలు పడేస్తున్నాయి అయ్యగారు. ఎప్పుడు చూసినా ఈ కుర్చీ తుడుతావు, ఇంకే పనులు చేయబెట్టరా నువ్వు? అదేటైతే అన్ని తుడిసి ఇక్కడికి వచ్చి కుర్చీ తుడుతున్నాను అయ్యగారు. సరే అయితే పనులు అయ్యి జాగ్రత్త చూసుకొని నేను పంచాయతీ కాడికి వెళ్ళి వస్తాను. అయ్యగారు బాబు 4 నెలల జీతం అయ్యగారు. 6 నెలల జీతం ఉండి అయ్యగారు. ఒరే 6 నెలల నుంచి ఇక్కడే కదా ఉన్నాను నేను. ఉన్నాను అయ్యగారు. నీ ఎదురే కదా తిరుగుతున్నాను ఇలాగా. ఉన్నారండి. ఆ కుర్చీలోనే కదా కూర్చుంటున్నాను. కూర్చుంటున్నారండి. 6 నెలల జీతం నా బ్యాంకులో వేసాను, వడ్డీతో సహా ఇచ్చేస్తాను, నువ్వు పని చూసుకో. అయ్యి బాబు అలాగంటే అలాగండి. నేను పంచాయతీ కాడికి వెళ్ళి వస్తాను, జాగ్రత్త పని చేసుకో. సరేనండి. ముందు ఏసీ కట్టరా బాబు, కరెంట్ బిల్ ఎక్కువ. సరేనండి. మీ ఇల్లు మా ఇల్లు కొంటానండి. అమ్మాయి సార్ ఈ 6 నెలల జీతం ఇచ్చేటప్పుడు తెల్లారిపోద్ది. పడుకుందాం వేసి. అయ్యగారు అమ్మా రే సూరవా, రే రే సూరవా. అయ్యగారు అయ్యగారు చెప్పండి అయ్యగారు. పని చేస్తున్నావు, పడుకుంటున్నావు నువ్వు. బాబాయ్ ఏంటంటే అలా కారిపోతాయి చూడండి అయ్యగారు. ఒరే ఇంకా ఏసీ కట్టలేదు కదా, చెమటలు కారిపోతున్నాయి అంటున్నావు నువ్వు. అయ్యి బాబా కట్టలేదండి. అయ్యి బాబా కడిసండి అయ్యగారు. ఇది ఎప్పుడు చూసినా ఈ కుర్చీ తుడుతుంటావు కానీ ఇంకే పనులు చేయవేట్రా నువ్వు. అయ్యగారు ఇందులో కూర్చున్నది ఎవరండి? నేను. మా దేవుళ్ళు అంటారు కూర్చుంటున్నారు, మరి మీరు కూర్చున్నప్పుడు కూర్చుని తొడకపోతే ఎలాగండి అయ్యగారు? సరే గాని అయ్యగారు పంచాయతీ దగ్గర నుంచి వస్తుంటే ప్రతి ఇంటికి స్టార్లు ఎడిసారేట్రా, స్టార్లు. అదే టైం గారు అవి స్టార్లు కాదండి, స్టార్లు అండి. పోనీ ఏదోట్లేరా బాబు, నోరు తిరగా చెప్పు ఏంటి, ఎందుకు ఎట్టారంటో? క్రిస్మస్ వస్తుంది కదండి, బాబు వస్తాడండి. అయ్య బాబు అంత పెద్ద గొప్ప ఎత్తి ఎవర్రా బాబు మన ఊర్లో మనకు తెలియకుండానే? చాలా గొప్ప ఎత్తండి ఆయన. ఎవర్రా బాబు అంత పెద్ద గొప్ప ఎత్తి? ఆయన క్రిస్మస్ వస్తే ప్రతి ఇంట్లోనే ఆయన ఉంటారండి. ఊరు బాబు ప్రతి ఇంటికి వెళ్తే మన ఇంటికి రావడం ఏంట్రా బాబు? మన ఊర్లో ఎంత పలుకుబడి ఉంది మనకి? చాలా పలుకుబడి ఉన్నాయి, ఆయన రారండి. అదేంట్రా బాబు, మన ఊర్లో ఆస్తి ఎక్కువ ఎవరికరా? మీకేనండి. ఫాలోవర్స్ ఎక్కువ ఎవరికరా? మీకేనండి. ఆస్తి ఎక్కువ ఉంది ఎవరికరా? మీకేనండి. మరి మన ఇంటికి రాకపోతే ఎలాగరా? ఆయన రారండి. అయ్య బాబు అంత మాట అనేసో ఏంట్రా బాబు? మొన్న జగన్ ఎలా పాదయాత్రకి వెళ్ళినప్పుడు ఎవడింటి టీ తాగాడు? మీ ఇంటికాడండి. మొన్న ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు బిర్యానీ ఎవరి అన్నాడు? మీ ఇంటికాడ తిన్నారండి. అంతెందుకు మన ఎమ్మెల్యే 10 సార్లు ఇంటికి వస్తాడు రాడా? వస్తారండి. మరి అంత పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిన ఎంత గొప్ప వ్యక్తి అంటున్నావు, రాడా? రారండి. అయ్య బాబు ఏం చేస్తా వస్తాడు రా? పిఎం తో రికమెండ్ చేయాలా, కలెక్టర్ తో రికమెండేషన్ చేయాలా చెప్పి చేంజ్ చేద్దాం. లేదండి, పిఎం పిలిచిన కలెక్టర్ రిపోర్ట్ చేసిన రారండి ఆయన. ఏం చేస్తా చెప్తే వస్తాడు చెప్పరా బాబు, చేస్తాం. ఆ గొప్ప వ్యక్తి రాకపోతే ఎలాగ మనకి? మరి చెప్తానే అనుకోకుండా. ఏమనుకోండి, ప్రార్థన చేయండి వస్తారండి. ఏదో నన్ను మతం మార్చమంటావా? అలా కాదండి అయ్యగారు, మరి ఎలా రా? ప్రార్థన చేస్తే ఆయన వినపడతారండి. ప్రార్థన చేస్తే వస్తాడంటావా? వస్తారండి. నిజంగా వస్తాడంటావా? నిజంగా వస్తారండి. ఆమె నీదా? నాదండి ఆమె. లేకపోతే రాకపోతే ఏం చేయమంటావు? 4 నెలల జీతం కట్ చేసుకోండి. 6 నెలల జీతం కట్ చేసేస్తున్నాయి. కట్ చేసేయండి. పని చూసుకుని నేను గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాను. సరే అండి అయ్యగారు. సరే అయితే పని చూడు. ఎవరు లేరు కదా, తలుపులన్నీ వేస్తాను. హలో ఏసు బాబు, ఓ ఏసు బాబు ఉన్నావా? వినపడుతుందా? ఓ ఏసు బాబు. నా కుమారుడా. ఏసు బాబు నువ్వే? నేనే, నువ్వు పిలుచుచున్న యేసును. నిజమే? నిజంగా నేనే. అయ్య బాబా నిజంగా సూర్య చెప్పినట్టు వచ్చాడు. అది కాదు, నువ్వు చాలా గొప్ప వ్యక్తి అంట, అందరి ఇంటికి వెళ్తావంట క్రిస్మస్ వస్తే. మరి మా ఊర్లో మా ఇంటికి రాకపోతే ఎలాగా? నువ్వు వచ్చినప్పుడు ఇన్స్టాగ్రామ్ లోను ఫేస్బుక్ లోను పోస్ట్ ఇట్టాను అనుకో, అది బాగా వైరల్ అయ్యి సీఎం చూసి మనకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చేయాలన్నమాట. నువ్వు జాతికి ఇంటికి వచ్చేసావు అనుకో, పంచపక్ష ఫలనాలు ఎడేస్తాను, ఏమైనా ఉంటే అక్కడ మాట్లాడుకుందాం. ఏంటి వస్తావేటి? తప్పకుండా నేను మీ ఇంటికి వస్తాను, నీతో పాటు భోజనం చేస్తాను. చాలు చాలు చాలు, ఇంకా ఇంటి ఇచ్చామంటే చెలరేగిపోతాం. ఇంకా నేను చూసుకుంటాను మొత్తం, ఇంటికి వచ్చే మిగతాన్ని. సరే సరే. అమ్మ బాబు ఈయన లోపలికి వెళ్ళి చెప్పింది, ఏం చేస్తున్నారు అసలు? సూర్యరావా అయ్యగారు వేసుకోండి, నిజంగా వస్తున్నాడు రా. అవునండి అయ్యగారు. నిజమేరా బాబు, ప్రార్థన చేస్తే కనపడ్డాడు కూడా నాకు. అవునండి. నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే ఆయగారు వంటకాయలు, మన గోదావరి రుచులు, మర్యాదలు ఏంటో చూపించి మరి చూపించేస్తాను అయ్యగారు. చేపల ఫ్రై, రొయ్యల ఫ్రై, పీతల ఫ్రై, అడ్డు ఫ్రైలు చేస్తాను అయ్యగారు. మరి మా
మాట వచ్చేకూడదు ఖర్చుగా వెనకడికి నీ 6 నెలల జీతం కూడా ఇచ్చేస్తా నీది అయిపోయిన వెంటనే. అది సరే అయ్యగారు, ఆ మాట చాలండి. నేను పంచాయతీకి వెళ్ళి పని చూసుకుంటాను. అయ్యగారు వెళ్ళి ప్రిపేర్ చేయండి. ఓకే అండి అయ్యగారా, 6 నెలల జీతం వచ్చేస్తుంది. మా వంటకాలు రెడీ చేయండి, కంటేసేద్దాం బయట. అయ్యగారేటి పంచాయతీకి వెళ్ళి ఎంత టైం అవుతుంది, ఇంకా రాలేదు. రే సూర్యవా, అయ్యగారు అబ్బబ్బబ్బబ్బబ్బా వాసన ఇక్కడ తాగా తేలేస్తుంది. ఏమండి నుంచోట్రా? అదేటంటే బాబు, మన కాకినాడ నుంచేమో సుబ్బయ్య గారు వెజ్, మన చైనీస్ వాళ్ళు ఏమో నాన్ వెజ్ ఎత్తున్నారండి. అయ్యో మరి మాట రాకూడదు వేసిపోవు దగ్గరికి. మాట అసలు రాదండి. సరే కానీ ఆ వెండి పళ్ళు బీరువాళ్ళు తెచ్చెట్టావా? ఆ తెల్లదని తెచ్చేస్తున్నానండి. ఎట్రా బాబు అంత పెద్ద అవుతున్నాయి. సరేనండి. సరే అయితే నేను ఇక్కడ కూర్చుని వెయిట్ చేస్తాను. అయ్యగారు వేసిపోవు వచ్చిలోకి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, ఎవరన్నా రాని ఒకరే. సరేనండి అయ్యగారు. సరే గిరు ఎండి అయ్యగారు, అయ్యగారు వెళ్ళి అయ్యగారు, మా బెల్లం పెట్టలేక రోడ్డు మీద పడి మీరు వెళ్ళేవి. మీరు వచ్చి పెద్ద మాట మాట్లాడలే. సూర్యరావా, కోడి డబ్బులు కట్టలేదు. మీరు వచ్చి మాట్లాడండి. మా బెల్లం బాధ ఏంటో కనుక్కోరా. అక్కడ వచ్చి మాట్లాడ. చెప్పండి. ఇప్పుడు చెప్పమని బాధ ఏంటి అసలు కనుక్కో. బెల్లం పెట్టలేక రోడ్డు మీద పడిపోయారండి. మీరు వచ్చి వడ్డీ డబ్బులు కట్టండి. వెళ్ళి మీరు ఖాతా రాయించుకోండి. మీరు వచ్చి వడ్డీ డబ్బులు ఏదో చేయండి. మీరు వచ్చి మాట్లాడుకోండి. నువ్వు వడ్డీ డబ్బుల కోసం వచ్చావు అంతేనా? బాధపడకరా బాబు, దాని నుంచో